మేం గొప్ప అనే ముచ్చట్లు ఎనికటి సంతినిపిస్తున్నాయి. గొప్పతనం చూపించుకోనికే గొప్ప గొప్ప యుద్ధాలు జరిగినాయి. అయితే ఇప్పుడు అది ఇంగిద్ద ముదిరిపోయింది. వేసుకునే బట్టల కాంచి సురువు చేస్తే మాట్లాడే భాష దాకా మేమంటే మేం గొప్ప అనుకుంటుర్రు చాలా మంది. అన్నిటికి మించి హిందీ భాషకు తమిళోళ్ళకు నడుమ లొల్లి గట్టిగా అవుతుంది. ఇప్పుడు చూడురు ఎందాక పోయిందో వ్యవహారం. తమిళనాడు రాష్ట్రంలో హిందీ భాష కుంపటి ఇంగింత రగులుతాంది. ఇప్పటిదాకా సెంటర్ సర్కారులకు స్టాలిన్ సర్కారుకు నడుమ లడాయి నడుస్తాంది. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ముచ్చట్లు చేయబట్టి ఇప్పుడు వ్యవహారం ఎటేటో తిరుగుతాంది. ఇంటర్నెట్ గూట్లే తీరు కామెంట్లు రాస్తున్నారు పబ్లిక్. అందరేమో గానీ తమిళనాడు లీడర్లు పబ్లిక్ పవనాలు సారును పొరక అరుచుకుంటారు. అప్పట్లో హిందీ భాషను బలవంతంగా రుజుతాన్రన్నట్టు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముచ్చట్లను ఇప్పుడు హిందీ నేర్చుకోవాల్సిందే అని మాట్లాడిన ముచ్చట్లను రెండిటిని పక్కకు పెట్టి ఇంటర్నెట్ గూట్లే తిప్పుతాండ్రు. అంతేకాదు తమిళం సినిమాలు హిందీలకు మార్చి విడుదల చేసుకుంటలేరా అన్నట్టు మాట్లాడిండు కదా సారు. దాని మీద కూడా గట్టిగానే గరం అవుతున్నారు తమిళ జనాలు. ఎట్లయితే తమిళనాడులో హిందీ భాష నేర్చుకోవాలి అని రూలు పెట్టిండ్రో అట్లనే ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో తమిళం నేర్చుకోవాలని రూల్ పెట్టుండ్రి అని అడుగుతాండ్రు. మస్తు గరం నడుస్తున్నాయి ముచ్చట్లు. ఇక ఓ దిక్క అంతా గాయ అవుతుంటే ఇంటర్నెట్ లో మళ్ళీ కామెంట్ రాసిండు జనసేనాని. శివయ్య ఉండే కైలాసం ఉత్తరాన ఉన్నది. ఆయన కొడుకు కుమారస్వామి గదే మురుగన్ దక్షిణాన తమిళనాడులో ఉన్నాడు. జగన్మాత అట్లా నిర్ణయం చేసింది అని రాసుకొచ్చిండు. అంటే ఉత్తరం దక్షిణం రెండింటికి తేడా లేదు అంతొక్కటే అన్నట్టు రాసుకొచ్చిండు. దీని మీద కూడా సోషల్ మీడియాలో తీరు కామెంట్లు రాస్తుండ్రు. ఒక్కొక్క మాట కాదు పోయినరి పొట్టు మరి ఇక యాందాక పోతుందో ఏమో గానీ భాషల పంచాది బాగా మండుతాంది ఇప్పుడు.